హాయ్ అన్న అందరికీ ఈరోజు మనమైతే ఆల్టో 800 యొక్క ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయటం ఎలాగో చూద్దామన్నా. ఎయిర్ ఫిల్టర్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. ముందుగా మనం మార్చడానికి మన డ్రైవింగ్ సీట్ దగ్గర బానెట్ లాగటానికి ఒకటి ఉంటుంది కదా, ఆ బానెట్ రాడ్ అనేది మనం ఓపెన్ చేయాలా. దాని తర్వాత మనం బానెట్ అనేది ఓపెన్ చేసేసేసి హెల్పింగ్ రాడ్తో అలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనకి డోర్ పైన నిలబడుతుంది. దాని తర్వాత దీన్ని వచ్చేసరికి మనం ఎయిర్ ఫిల్టర్ అంటాం అనమాట. మనకు అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూసారా, దీన్ని మనం ఎయిర్ ఫిల్టర్ అంటాం అనమాట. ఈ ఎయిర్ ఫిల్టర్లో మనకి ఇంజిన్లోకి పోవడానికి ఎయిర్ మంచిగా ఉండి మనం బండి బోర్కు రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీకు ఆడ క్లిప్స్ అనేవి ఉంటాయి. ఆ క్లిప్స్ కానీ లేకపోతే అలా స్క్రూల్ ఫిట్టింగ్ కానీ చేస్తుంటారు. ఈ బండికి అయితే మనకి ఇక్కడ స్క్రూల్ ఫిట్టింగ్ ఉందన్నమాట. మనం ఇప్పుడు ఈ స్క్రూన్ అనేది ఓపెన్ చేద్దాము. స్క్రూల్ అనేది ఓపెన్ చేసేసేసి లోపల ఎయిర్ ఫిల్టర్ ఎలా ఉందో చెక్ చేద్దాము. ఎయిర్ ఫిల్టర్ వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి అనమాట. ఇంజిన్ తొందరగా బోరుకు రాదు, అలాగే మైలేజ్ అనేది మనకు బాగా వస్తుంది. మనం ఇలా ఆ ఎయిర్ ఫిల్టర్ని రిమూవ్ చేసి ఒకసారి చూసుకోవాలన్నమాట. దీంట్లో వచ్చేసరికి మనకి ఎయిర్ ఫిల్టర్ బాగానే ఉంది, ఏం డస్ట్ పట్టినట్టు ఏం లేదు, ఈ మధ్య మార్చినట్టున్నారు. అయితే మనం ఒకవేళ మన దానికి కనుక డస్ట్ ఉండి లైట్గా కొంచెం బాగోలేదు అనిపిస్తే మనం కింద నేల మీద మట్టి లేని ప్రదేశంలో కింద 2-3 సార్లు అటు ఇటు తిప్పి కొడుతూ ఉంటే ఏదన్నా డస్ట్ ఉంటే పోతుందన్నమాట. ఆ డస్ట్ పోయినాక మనం దాంట్లో పెట్టుకోవచ్చు మళ్ళీ ఎయిర్ ఫిల్టర్లో తీసిన కాడ. లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా వాటర్ వాష్ సర్వీస్ సెంటర్లో ఎయిర్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ ఎయిర్ గన్తో కనుక మనం ఎయిర్ పెట్టించుకున్నామంటే డస్ట్ అంతా పోతుంది. ఒకవేళ మీది బాగా పాడైపోయి ఉంటే కొత్తది తెచ్చుకొని కొత్తది మీరు ఎలా అయితే తీసారో అలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఇందాక ఏ స్పాట్ నుంచి అయితే తీసామో మళ్ళీ ఆ స్పాట్లో అనేది మనం ఎయిర్ ఫిల్టర్ని పెట్టేస్తున్నాము. ఎయిర్ ఫిల్టర్ని పెట్టేసేసి యాస్టీస్గా మీకు క్లిప్స్ ఉంటే క్లిప్స్, స్క్రూస్ ఉంటే స్క్రూస్ మళ్ళీ ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఫిట్టింగ్ చేసుకోగానే మీ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ అనేది అయిపోతుంది అనమాట. ఎయిర్ ఫిల్టర్ వల్ల మనకి ఇంజిన్ బోర్ రాకుండా ఉండటం, మైలేజ్ రావటం అలాంటివి జరుగుతాయి. ఇంజిన్లో ఫ్రెష్ గాలి పోతేనే కదా ఇప్పుడు మనం మామూలుగా మనుషులు ఎలా అయితే గాలి తీసుకుంటున్నామో మంచిగా ఆక్సిజన్ అలాగే అనమాట. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.